పెళ్లి చేసుకోకుండా తప్పు చేశా, ఒంటరితనంతో కన్నీళ్లే మిగిలాయి. ఇది హీరో నారాయణమూర్తి ఆవేదన. నారాయణమూర్తి జీవితం పేరు తెలియని సినీ అభిమానులే కాదు, తెలుగు వారే ఉండరు అంటే ఎవరు కూడా నమ్మరు. విప్లవ సినిమాలతో ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకున్న ఈ హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్ తన జీవితమంతా పెళ్లి కూడా చేసుకోకుండా సినిమాలకే అంకితం అయిపోయారు. తన ఫిల్టర్ లేని మాట తీరుతో, సింపుల్ లైఫ్ స్టైల్తో కనిపించే నారాయణమూర్తి అసలు పెళ్ళి ఎందుకు చేసుకోలేదో తెలుసా? పెళ్ళి, సొంతిల్లు లేనందుకు ఇప్పుడు ఆయన ఏమి ఆలోచిస్తాడో తెలిస్తే పెళ్ళికి దూరం అంటూ పారిపోతున్న ఈ జనరేషన్ పిల్లలకు ఒక కనువిప్పు కలుగుతూ ఉంటుంది. ఆయన స్వయంగా చెప్పిన విషయాలు ఇప్పుడు మీకోసం. నారాయణమూర్తి అంటే మనకు ఆయన చేసిన ఎర్ర సినిమాలే గుర్తుకొస్తాయి. ఆయన ఆశయాలు కనిపిస్తాయి. అయితే ఆ ఆశయాల కోసం పెళ్లిని దూరం పెట్టాలని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. యుక్త వయసులో ఉన్నప్పుడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే ఆ అమ్మాయికి ఆయనేమీ ప్రేమించలేదు. కేవలం నచ్చడంతో పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. అయితే కులాలు వేరు కావడంతో ఆ అమ్మాయి తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదు. దాంతో మనసు విరిగిన నారాయణమూర్తి ఇక ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తూ ఉంటే తన తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడతాడు కాబట్టి వారిని కూడా బాధ పెట్టకూడదని డిసైడ్ అయ్యి పెళ్ళికి దూరం అయిపోయాడు. తర్వాత సినిమాల మీద ఫుల్ ఫోకస్ అయితే పెట్టాడు. అలా కాలం గడిచిపోయింది. ఇప్పుడు నారాయణమూర్తి వయస్సు 70 సంవత్సరాలు. అయితే పెళ్లి చేసుకోకుండా ఇలా ఒంటరిగా మిగిలిపోయినందుకు చాలా బాధగా ఉందని ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పుకొచ్చాడు. ఆయన మొదట్లో పెద్దగా ఫీల్ కాకపోయినా వయసు పెరిగే కొద్దీ ఈ బాధ చాలా ఎక్కువైంది అని అన్నాడు. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు అసలు పెళ్ళి ఎందుకు చేసుకోలేదు, నేను పెళ్ళి చేసుకొని ఉంటే నాతో నా భార్య ఉండేది కదా, నాకు కూడా ఒక తోడు ఉండేది కదా, అమోఘమైన జీవితం గడిపి ఉండేవాణ్ణి కదా అని బాధ వేస్తుందని చాలా ఫీల్ అయ్యాడు. పెళ్ళి చేసుకోకుండా ఇంత పొరపాటు ఎలా చేశానా అని ఆవేదన చెందుతూ ఉన్నాడు. ఆకాశంలో ఎగిరే జంట పక్షులను చూసినా కూడా తనకు తన ఒంటరితనం గుర్తుకొస్తుంది అంటూ బాధపడ్డాడు. పశువులు, పక్షులు కూడా తోడు వెతుకుతూ ఉంటే నేనెందుకు ఒక ఇల్లు కట్టుకోలేకపోయాను అని కన్నీళ్లు కార్చాడు. పైకి ఎంతో గంభీరంగా కనిపించే ఈ విప్లవ చిత్రాల హీరో మనసు ఎంత సున్నితమో ఆయన బాధ చూస్తే అర్థమవుతుంది. ఈ విషయాలు చెప్తూ ఇప్పటి జనరేషన్ పిల్లలు కెరీర్ మీద దృష్టితో పెళ్లిని వాయిదా వేయవద్దని, ఏ వయసులో జరిగే ముచ్చట అప్పుడే జరగాలని, అప్పుడే జీవితంలో పైకి వస్తారని అడ్వైస్ కూడా ఇచ్చాడు. అంతేకాదు సంసార సాగరాన్ని ఈదని వాడు మోక్షం సాధించలేడని భగవద్గీతను కోట్ చేస్తూ చెప్పిన ఈ పేదల హీరో తనది పరిపూర్ణ జీవితం కాదు అని అన్నాడు. ఇక సినిమాల విషయానికి వస్తే తాను డ్యూయల్ రోల్ చేస్తూ రీసెంట్గా విద్యా వ్యవస్థ మీద యూనివర్సిటీ పేరుతో ఒక చిత్రాన్ని రిలీజ్ చేశాడు. హిట్ స్టాంపుతో సంబంధం లేకుండా ఈ సినిమా మంచి ప్రయత్నంగా పేరు అయితే తెచ్చుకుంది.